తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తలపెట్టిన 4000 కిలోమీటర్ల యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి సీఎం జగన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తలపెట్టిన ఈ పాదయాత్రపై స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం విధించనన్ని ఆంక్షలను జగన్ సర్కార్ విధించింది. ఓ విధంగా చెప్పాలంటే బ్రిటిష్ పాలకుల నియంతృత్వ విధానాలను మించి జగన్ రెడ్డి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ఏపీ, తెలంగాణలో అన్ని రోడ్లు మావే అన్నట్టు పాదయాత్రల పేరుతో తమ కుటుంబ సభ్యులు తిరిగిన వైనాన్ని మరచి నిర్బంధ కాండ కొనసాగిస్తున్నారు. రెండు 2012లో కల్లబొల్లి మాటలతో నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చేసేసిన జగన్ రెడ్డి అడ్డదారుల్లో అందలం ఎక్కారు. అయితే సీఎం జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏపీ ప్రజలకు ఎక్కువ రోజులు పట్టలేదు. దీంతో వైసీపీ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైపు ప్రజలంతా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు సన్నద్ధమయ్యారు. ఈ యాత్ర పూర్తయితే తమ పార్టీ అడ్రస్ గల్లంతవుతోందని సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారు. పాదయాత్రకు రక్షణ కల్పించవలసిన పోలీసుల చేత ఆంక్షలు విధిస్తూ అడ్డుకుంటున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు 15 షరతులతో కేవలం 3 రోజులకు మాత్రమే అనుమతిచ్చామని చిత్తూరు జిల్లా పలంనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. అయితే 3 పేజీల ఆయన లేఖ చదివితే అది అనుమతి పత్రం కాదని, నిర్బంధ పత్రమని చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది. 15 షరతులు నిజంగా షరతులు కాదని, అవి లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ పన్నిన కుట్రలని ప్రజాస్వామ్యవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు విధించిన షరతులను పరిశీలిస్తే పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నోటీస్ ఇవ్వకుండానే కార్యక్రమం మొత్తాన్ని రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అంటే వైసీపీ వాళ్లు రాళ్లేసినా లోకేష్ పాదయాత్రను ఆపేసే హక్కు పోలీసులకు ఉంటుందన్నమాట. అంతేకాదు, పెద్ద మైకులు, స్పీకర్లు వాడకూడదు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రహదారులు సైతం ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకూడదు. ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఈ అడ్డగోలు నిబంధనలు పాటిస్తూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పాదయాత్ర చేయలేరు అంటే అతిశయోక్తి కాదు. అయితే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు కేవలం 3 నామమాత్రపు నిబంధనలతో ప్రజా సంకల్ప యాత్ర చేసుకోవడానికి టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం గమనార్హం. అంతేకాదు, జగన్ యాత్రలకు, సభలకు అవసరమైన బందోబస్తును సైతం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారు. ప్రతిపక్ష నేత హోదాలో అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించిన జగన్ రెడ్డి ఇప్పుడు అదే ప్రతిపక్షాలపై తీవ్ర నిర్బంధాన్ని పెట్టాలి అనుకుంటున్నారు. అయితే అణచివేత ఎంత ఎక్కువగా ఉంటే ప్రజల్లో తిరుగుబాటు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటుందనే వాస్తవాన్ని మరచిపోతున్నారు.